మన వినాయకుడిని విఘ్నేశ్వరుడు అని ఎందుకు అంటారో మీకు తెలుసా? అంతేకాకుండా ఎంతటి కష్టమైన పనైనా సరే ఆ క్షేత్రంలోని స్వామిని దర్శిస్తే ఇట్టే తీరిపోతుందని మీకు తెలుసా? మన అష్టవినాయకుడి సిరీస్ లో 7వ గుడి వచ్చేసి విఘ్నేశ్వర్ టెంపుల్. మరాఠా ప్రజలు ఈయననే విఘ్నహర్ అని కూడా అంటారు. ఇది పూణేకు సుమారు 85 కిలోమీటర్ల దూరంలో సహ్యాద్రి పర్వత శ్రేణుల మధ్య కుడికి నది ఒడ్డున ఓజర్ అనే గ్రామంలో వెలిసింది. ఇక ఈ గుడి స్థల పురాణానికి వచ్చేస్తే, పురాణాల ప్రకారం పూర్వం విఘ్నాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. అతడు మునులను పూజలు, హోమాలు, వ్రతాలు చేయనీయకుండా విఘ్నాలు ఏర్పరిచేవాడు, అంటే ఆటంకాలు ఏర్పరిచేవాడు. అప్పుడు ఆ ప్రాంతంలోని మునులందరూ కలిసి మన మహాగణపతిని ప్రార్థించాడు. గణపతి ప్రత్యక్షమై విఘ్నాసురుడితో ఘోరమైన యుద్ధం చేసి వధించాడు. మన విఘ్నాలు పోగొట్టినందుకు గణపతిని ఇక్కడ విఘ్నేశ్వరుడిగా కొలువుండాలని మునులు కోరారు. అప్పటి నుంచి ఇక్కడ విఘ్నేశ్వరుడిగా మన బొజ్జ గణపయ్య ఉన్నాడు. ఆ విఘ్నేశ్వరుడు మనకు వచ్చే అన్ని విఘ్నాలను తొలగించి ఎల్లప్పుడూ విజయాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ మన అష్టవినాయకుని సిరీస్ లో నెక్స్ట్ 8వ గుడి గురించి తెలుసుకున్నాం. అప్పటి వరకు గణపతి బప్ప మోరియా, విఘ్నేశ్వరాయ మోరియా.